హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఉపయోగపడే వీడియో ఫ్రెండ్స్. ఇది 10 ఎగ్జామ్లో కూడా మనకి ఒక 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ టాపిక్ నుండి. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కంప్లీట్గా మీ యొక్క కంప్లీట్ చెప్తాను. ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి విఆర్ఓ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా 2 మార్క్స్ వచ్చే అవకాశం. ఇది చాలా ఎగ్జామ్లు మీరు చూసే ఉంటారు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియో చూసే పాటలు మీకు ఎక్కడ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను తీసుకొస్తాను. టాపిక్లో అవైలబుల్ అయింది, మరొకసారి సబ్స్క్రైబ్. తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,00,000 3,674 ఫ్రెండ్స్. అలాగే ఇది కెనడా దేశం జనాభా సమానం. ఇది మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. మన తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతనే క్వశ్చన్ అయినా సరే ఏ రాష్ట్రంతో అలాగే ఏ దేశంతో అనేది టాపిక్ వచ్చింది. కాబట్టి ఏ దేశంతో సమానం అనేది క్వశ్చన్ ఉంటుంది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలాగైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఎలాగ ఇస్తుందో మనం కూడా అలాగే అర్థం చేసుకుని చదవాలి ఫ్రెండ్స్. అలాగే మనం తయారు చేసుకొని ఆ టాపిక్ అని తయారు చేసుకొని చదవాలి. ఇది మెయిన్ గుర్తుంచుకోండి. అలాగే పురుషులు వచ్చేసి 1.76 కోట్ల మంది, స్త్రీలు వచ్చేసి 1.73 కోట్ల మంది. అలాగే గ్రామీణ జనాభా వచ్చేసి 61.12% ఉంటారు. పట్టణ జనాభా వచ్చేసి 38.8% ఉంటారు. భారతదేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం ఎంత? ఇది 2.89%. అలాగే భారతదేశ జనాభాలో భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంటుంది? ఎన్నవ స్థానంలో ఫ్రెండ్స్? 12వ స్థానంలో ఉంటుంది. అలాగే తెలంగాణ జనాభా వృద్ధి రేటు 2001-11 ప్రకారంలో 13.58%. అలాగే తెలంగాణ జనాభా వృద్ధి రేటు వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు 2001-11 మధ్య పట్టణ జనాభా పెరుగుదల అంటే ఎంత శాతం పెరిగింది అంటే 38% పెరిగింది. తెలంగాణ జనసాంద్రత ఎంత? 312. తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లాలు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి లేకపోతే ఇది సత్యమా అనే టాపిక్ ఇస్తారు. అలాగే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్లు కొడతారు. కాబట్టి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా ఇస్తారో మనం కూడా అలానే ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మనం ఎగ్జామ్ అనేది కరెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఈ ట్రిక్స్ అన్ని కూడా మన వీడియోలో చెప్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లాలు వచ్చేసి 1 హైదరాబాదు, 2 మేడ్చల్ మల్కాజ్గిరి, 3 రంగారెడ్డి, 4 నల్గొండ, 5 నిజామాబాద్. ఈ యొక్క షార్ట్ కట్లు ఎలా కూర్చుంటే HMRN అనేవి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది యొక్క తెలంగాణ అత్యధిక జనాభా గల జిల్లాలు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే తెలంగాణలో అతి తక్కువ జనాభా గల జిల్లాలు ఒకటి వచ్చేసి ములుగు, 2 జయశంకర్ భూపాలపల్లి, 3 కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా, 4 రాజన్న సిరిసిల్ల, 5 జనగామ. ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్ అనేవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో పిల్లల జనాభా అంటే 0 నుంచి 6 అంటే 0 నుంచి 6 సంవత్సరాల మధ్య గల వాళ్ళ యొక్క జనాభా 38,99,166 మంది ఫ్రెండ్స్. అలాగే తెలంగాణలో పిల్లల జనాభా ఎక్కువ గల జిల్లాలు అంటే 0 నుంచి 6 సంవత్సరాల గల జిల్లాభాషంలో హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి. అలాగే తెలంగాణలో పిల్లల జనాభా తక్కువ గల ఇందాకలు ఎక్కువ ఇప్పుడు తక్కువ, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అది మీరు గమనించాలి. అలాగే ఫస్ట్ వచ్చేసి ములుగు, తక్కువ పిల్లలు ఎక్కువ ఉంటారు అంటే ములుగులు ఎక్కువ ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి, అలాగే రాజన్న సిరిసిల్లలో తక్కువ మంది ఉంటారు. ఇవాళ అన్నీ కూడా మీకు కంప్లీట్గా 2011 సెన్సార్లో 2024-20 సంవత్సరంలో ఉపయోగపడే గ్రూప్స్ అన్నిటి కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. తప్పకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో పిల్లల జనాభా సంఖ్య అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువ గల జిల్లాలు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువ గల జిల్లాలు ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్. ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతారు. అలాగే నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి. అలాగే రాష్ట్రంలో జనసాంద్రత తక్కువ గల జిల్లాలు ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, నాగర్ కర్నూలు ఫ్రెండ్స్. ఇవన్నీ తప్పుకు అడుగుతారు, మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో పిల్లల యొక్క లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు ఏవి? ఎక్కువ గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల. తెలంగాణలో పిల్లల యొక్క లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లాలు హన్మకొండ, మహబూబాద్, వనపర్తి. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర
ఎస్సి అంటే ఎస్సీ జనాభా ఎంత 54,000 మంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ జనాభా శాతం ఎంత 15.44%. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ జనాభా ఎక్కువ గల జిల్లాలు ఫస్ట్ ఎస్సీ అని గుర్తురావడం మనకి గుర్తురావాల్సింది రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఎస్సీ వాళ్ళు ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా తక్కువ గల జిల్లాలు తక్కువైంది ములుగు. తెలంగాణ రాష్ట్ర ఎస్టీ వచ్చేసి 31,77,940 మంది. తెలంగాణ రాష్ట్ర ఎస్టీ జనాభా శాతం 9.08%. ఇక్కడ ఎస్టీ ఇందాక ఎస్సీ ఎంత 38.44%, ఎస్టీ ఎంత 9.08%. అలాగే తెలంగాణ రాష్ట్ర జనాభా ఎక్కువ గల జిల్లాలు అసలు ఎస్టీ అని గుర్తుకొచ్చేది ఎక్కువ భద్రాద్రి కొత్తగూడెం. ఇది చాలామంది మిస్ అవుతారు, ఇది గుర్తుంచుకోండి. తక్కువ గల ఎస్టీ జనాభా ఎక్కువగా జిల్లాలంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మరొకటి, తెలంగాణ రాష్ట్ర ఎస్టీ జనాభా ఎక్కువ గల జిల్లాలు అయిపోయింది. తక్కువ గల జిల్లాలు వచ్చేసి జోగులాంబ గద్వాల, కరీంనగర్, పెద్దపల్లి. రాష్ట్రంలో 20 లక్షల పైగా జనాభా ఉన్న జిల్లాలు ఏవి? ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో 20 లక్షల పైగా జనాభా కలిగిన జిల్లాలు. ఎక్కువ జనాభా ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు. తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, నెక్స్ట్ రంగారెడ్డి. ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ ఈరోజు యొక్క 2011 ప్రకారం జనాభా లెక్కలు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ యొక్క నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.